ఒకే పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు మహిళా ఉపాధ్యాయురాలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా సావిత్రిబాయి పూలే అవార్డు అందించడం చాలా ఆనందంగా ఉందని బద్వేలు గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం వసంతకుమారి స్కూల్ అసిస్టెంట్ వెంకట లక్ష్మమ్మలు పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే అవార్డు పొందిన ఉపాధ్యాయురాలు వసంతకుమారి వెంకట లక్ష్మణకు పాఠశాలలోని 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులు శాలువాలు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్కూల్ హెచ్ఎం వసంతకుమారి వెంకట లక్ష్మమ్మలు మాట్లాడుతూ సమాజంలో మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తూ తలెత్తుకుని తిరుగుతున్నారంటే అందుకు సావిత్రిబాయి పూలే అని పేర్కొన్నారు. మహిళల సంక్షేమం కోసం అప్పట్లో సావిత్రిబాయి పూలే ఎన్నో వీరోచిత పోరాటాలు చేసిందని, అలాగే తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా పేరు తెచ్చుకుందని, కనుక ఆమెను ఆదర్శంగా తీసుకుని మహిళలు ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి సావిత్రిబాయి పూలే అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. మన పాఠశాలకే 2 అవార్డులు రావడం ఎంతో అభినందించాల్సిన విషయం. ఇది చాలా అసాధ్యం, కానీ మన మేడం వాళ్ళకి వచ్చిందంటే మనం చాలా గర్వించాలి. అందుకు ఒకే పాఠశాల నుంచి ఇద్దరికి రావడం గర్వకారణం. ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయుల విభాగం నుంచి మన హెచ్ఎం మేడం వసంతకుమారి గారికి, అదేవిధంగా ఎస్ఏ విభాగం నుంచి మన వెంకటలక్ష్మ మేడం గారికి, ఇద్దరికి మన పాఠశాలలో నుంచి రావడం మనందరికీ గర్వకారణం. ఎందుకు ఈ అవార్డు వచ్చిందంటే మీ అందరికీ బాగా తెలుసు. మన హెచ్ఎం మేడం గారు, అదేవిధంగా మన వెంకటలక్ష్మి మేడం గారు ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత పాఠశాలలో బాగా మొక్కలు పెంచడము, స్వచ్ఛదనము, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కో కరిక్యులర్ యాక్టివిటీస్ మరియు కరిక్యులర్ యాక్టివిటీస్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది. విద్యార్థులకు ప్రత్యేకంగా నీటి వసతి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ కొలా ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేడం గారు వచ్చిన తర్వాత ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి పాఠ్య ప్రణాళికలను సకాలంలో పూర్తి చేయడానికి మేడం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అదేవిధంగా పరీక్షలు నిర్వహించడంలో అయితేనేమి, పాఠశాలను శుభ్రంగా ఉంచడంలో అయితేనేమి, అకాడమిక్ కార్యక్రమాలు అయితేనేమి మేడం చక్కగా చేసినారు. కాబట్టి మేడం గారికి అవార్డు కూడా వచ్చింది. మన హెచ్ఎం మేడం గారికి వెంకటలక్ష్మ మేడం గారు చేదోడు వాదోడుగా ఉంటూ 2 ఎద్దులు సక్రమంగా నడిచినప్పుడే బండి ముందుకు కలుస్తుంది. అదేవిధంగా హెచ్ఎం గారు మరియు ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు వారు ఇద్దరు కలిసి పాఠశాలను అభివృద్ధి వైపుగా తీసుకొని పోయినందుకు ప్రభుత్వం వారు గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం మనందరికీ ఎంతో సందేశం. ఈ శుభ సమయంలో ఉపాధ్యాయులకు నా యొక్క ప్రత్యేక నమస్కారములు. అలాగే మీ అందరికీ విద్యాశిష్యులు. మరి ఇక్కడ చేసిన మన పాత్రికేయులకు నమస్కారములు. మరి ఇక్కడ మీరు ప్రత్యేకించి ఈరోజు 9th క్లాస్ అండ్ 10th క్లాస్ వాళ్ళు కలిసి మా ఇద్దరిని కూడా సన్మానించడం అనేది, అభినందించడం అన్నీ కూడాను మీ సంతోషాన్ని ఎందుకు కాదనాలని చెప్పి మేము ఓకే చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించదలిచాము. మీకు ఐడియా వచ్చి చేయదలిచినారు, మీ సంతోషం. సరే, మంచిది. మేము ప్రతినిత్యం చెప్తుంటాం ఎలా నడుచుకోవాలి, విద్యార్థులు ఎలా. ఎన్నోసార్లు చెప్పాను, మీకు గుర్తుందా? అమ్మాయిలు, ఈ మాట ఎక్కువసార్లు చెప్పాను కదా, అమ్మాయిలు అనగానే ఎవరికైనా కూడా ఇష్టం పుడుతుంది. వాళ్ళంతా అధికారులు అయితేనేమి, అనధికారులు, పెద్దలు, శ్రేయోభిలాషులు, మన నగర బద్వేల్ మున్సిపాలిటీ ప్రాంతంలోని ప్రజలంతా కూడా, పెద్దలు, పిల్లలందరూ కూడా అమ్మాయిల
మహిళా స్కూల్ అనగానే ఎంతో ఇష్టం, ఒక మంచి అభిప్రాయం ఉంటుంది వాళ్ళకి. మరి ఆ అభిప్రాయాన్ని మీరు త్రోసిపుచ్చకూడదు, వాళ్ళని ఒమ్ము చేయకూడదు. చెప్తుంటాం, మీరు తల్లిదండ్రులు యొక్క ఆశయాలను, వాళ్ళ ఆశలను మీరు ఒమ్ము చేయకూడదు. వాళ్ళు కోరుకున్న విధంగా మీరు బాగా చదివి మీ యొక్క భావి జీవితానికి మీరు టీచర్స్ తోటి మంచి సూచనలతోటి చెప్పిన ప్రకారం నడుచుకుంటూ మీ భవిష్యత్తును మీరు బాట వేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరి సావిత్రిరావు పూలే గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎక్కడో మారుమూల ఉండే గర్ల్స్ స్కూల్ను గుర్తించి ఒకే పాఠశాల నుండి హెచ్ఎం స్కూల్ అసిస్టెంట్లు ఇద్దరికి అవార్డు ఇవ్వడం అనేది మా పూర్వ జన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా నేను ఇదే పాఠశాలలో చదువుకున్నాను, ఇదే పాఠశాలలో నేను స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఇది నా యొక్క పూర్వ జన్మ సుకృతం అని భావిస్తున్నాను. ఇంకా ముందు మా నుండి అనేక కార్యక్రమాలు చేసేదానికి ఇది ఒక బాధ్యతగా మా యొక్క వృత్తిని గుర్తించాలని, ఇంకా ఎక్కువ మేము పని చేయాలని మాకు గంటా శ్రీనివాసరావు గారు మమ్మల్ని అభినందిస్తూ మాకు 25,000 చెక్కును, 10,400 ట్యాబ్ను, మరియు ఒక గోల్డ్ మెడల్ను, ఒక సర్టిఫికెట్ను, ఒక ట్రేను, ఒక పూలమాల, తర్వాత శాల్వా, ఇవన్నీ కూడా ప్రశంసా పత్రం ఇచ్చి మమ్మల్ని ఇంకా బాగా పని చేయండి అని అభినందించినారు. అది 13 జిల్లాలలో నుండి మొట్టమొదటి నెంబరు మేడం గారిది, 13వ నెంబరు నాది. మమ్మల్ని గుర్తించి ఇచ్చిన మన విద్యాశాఖ మంత్రికి, మానవ వనరుల శాఖ మంత్రి అంటారు ఆయన్ను మేము ఎంతైనా ఆయన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎక్కడో ఉండే మమ్మల్ని గుర్తించినారు, కానీ గ్రామంలో ఉండేవాళ్ళు, మండలంలో ఉండేవాళ్ళు, ఈ పంచాయతీ వాళ్ళు మాత్రం, ముఖ్యంగా కౌన్సిలర్ కూడా మమ్మల్ని గుర్తించలే. 3వ తారీఖు మేము అక్కడ సన్మానం పొంది పాఠశాలకు రావడం జరిగింది. పాఠశాల సిబ్బంది మమ్మల్ని ఘనంగా సన్మానించినారు, పాఠశాల విద్యార్థులు ఘనంగా సన్మానించినారు. చుట్టుపక్కల ఉండే కౌన్సిలర్లకు మేము కనపడలే, మున్సిపల్ చైర్మన్ కనపడలే. అంటే స్త్రీలకు ఇంత ఘనత ఎందుకు అని కొంచెము చిన్న చూపు చూసినట్టు మేము భావిస్తూ ఉన్నాం. కానీ స్త్రీలు దేంట్లో కూడా తక్కువ కారని మరొకసారి 68 మంది స్త్రీలను ఆ స్టేజ్ మీద విశాఖపట్నం గోడదేవుకి ఎదురుగా మమ్మల్ని గుర్తించి మాకు సన్మానం చేయడం జరిగింది. ఇంత పెద్ద ఖ్యాతిని మాకు ఇచ్చిన విద్యాశాఖ మంత్రికి మరొకసారి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సావిత్రిరావు పూలే గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోయేదానికి మేము ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈసారి 10th క్లాస్ పిల్లలు 10% వచ్చేదానికి కూడా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పాఠశాల సిబ్బందికి, 9th క్లాస్ 10th క్లాస్ వాళ్లకు, ఏసియన్ ఛానల్ వారికి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమించుకుంటాం.